వైష్ణవి ఒక్కసారిగా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. ఏంటి, పానీపూరి తింటే హాస్పిటల్కి వెళ్తారా అని ఆశ్చర్యపోయాడు సంధ్య నవీన్. ఓ ఇదే మ్యాటర్ అనుకున్నారు అందరూ. ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా? ఈట్ హెల్తీ ఫుడ్. క్యాంటీన్లో మీకు కావాల్సింది మెక్కండి, కాదనలేదు. కానీ అలా రోడ్డు మీద కనబడే చెత్త అంతా తింటే ఆ లాస్ కంపెనీ పే చేస్తుందా అని కళ్ళు ఉరుముతుంటే అతను మాట్లాడేది హెల్త్ గురించి అవ్వడంతో రూల్ మర్చిపోవడం తన తప్పే అని మాట్లాడలేదు వైష్ణవి. సారీ సార్ అంది. జస్ట్ షట్ యువర్ మౌత్. హౌ డేర్ యూ? చేసింది మిస్టేక్, మళ్ళీ నా ముందే నోరు లేపుతావా? దీనికి నువ్వు పే చేయాల్సిందే అంటూ వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. వైష్ణవి సార్ అంది. పిఏని చూసి న్యూ జాయినర్స్ చేసిన ఫైల్స్ బండిల్స్ తెచ్చి ఈమె ముందు వేయి అని ఆర్డర్ వేశాడు. 2వ నిమిషంలో వైష్ణవి ముందు ఒక పెద్ద బండిల్ ఆఫ్ ఫైల్స్ ప్రత్యక్షమయ్యాయి. వాటిలో కరెక్షన్స్ అన్నీ చూసి చేసి నాకు చూపించు. అప్పుడే నువ్వు ఇక్కడి నుంచి కదిలేది, ఇంటికి వెళ్ళేది. అది కూడా నీ ప్లేస్లో టేబుల్ దగ్గర కాదు, నా క్యాబిన్ ముందు కింద కూర్చొని చేయాలి. గాట్ ఇట్ అన్నాడు. పిఏ నవీన్ సంధ్య అవాక్కయ్యారు. వైష్ణవి నీలుకుపోయింది. తన వల్ల వైష్ణవి మాటలు పడుతుందని బాధపడ్డ సంధ్య కాస్త ధైర్యం చేసి, సార్ ఇందులో వైష్ణవి తప్పేం లేదు. తను ఇంటికి వెళ్తుంటే నేనే తనని బయటకు తీసుకువెళ్ళాను. ఇక్కడ వర్క్ చేస్తూ కూడా రూల్స్ మర్చిపోయాను. అందుకు ముందు నాకు పనిష్మెంట్ ఇవ్వండి సార్. నేను తనకన్నా సీనియర్ని. అన్నీ తెలిసి కూడా మిస్టేక్ చేసింది నేను అంది సంధ్య. వెయిట్ మిస్ సంధ్య, మీకు పని సపరేట్గా ఆల్రెడీ ప్లాన్ చేశాను అన్నాడు. సంధ్యకి టెన్షన్తో బీపీ ఎక్కువయ్యింది. కింద ఉన్న సెక్యూరిటీ పైకి వస్తుంటే అయోమయంగా చూస్తున్నారు ముగ్గురు. సార్ అన్నాడు అతను, ఈరోజు నైట్ నీకు డ్యూటీ లేదు, మార్నింగ్ రా అని చెప్పి పంపించి, మిస్ సంధ్య తమరు వెళ్ళి గేట్ దగ్గర నైట్ మొత్తం నిలబడి డ్యూటీ చేయాలి. మీ ఫ్రెండ్కి పార్ట్నర్ కదా, సో ఇక వెళ్ళండి అని కళ్ళు ఉరమడంతో పరిగెత్తింది కిందకు. ఇంకా నువ్వు నవీన్ అన్నాడు. నాకే టైప్ ట్రీట్మెంట్ ఇస్తాడు అని బెత్తరపోయి చూస్తున్నాడు. నైట్ మొత్తం వాళ్ళిద్దరిని వాచ్ చేస్తూ ఉండాలి. మార్నింగ్ నేను వచ్చే వరకు ముగ్గురు కదిలారో కాల్చి పారేస్తానని సీరియస్గా చెప్పి వైష్ణవిని సూటిగా ఒకసారి చూసి, ఇంకో విషయం అంటూ తననే చూస్తున్న ఆమెతో, దీనికి మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఏమీ ఉండదని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. అతని వెనకే పరిగెత్తాడు పిఏ. ఏంటి సార్ ఇది? తింటే పనిష్మెంట్ ఏంటి? ఇక్కడ తినలేదు సరే, మన ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడైనా తింటాం కదా, మరి అక్కడికి ఈయన వచ్చి చూస్తారా అంది అసహనంగా. నీకు ఇంకా ఈ కంపెనీలో మన బాస్ పెట్టిన రూల్స్ ఫుల్గా తెలియవలసినవి ఓన్లీ డాక్యుమెంట్లో ఉన్నవే కాదు, అక్కడ లేనివి చాలానే ఇక్కడ మనం ఫాలో అవ్వాలి. ఏంటి అన్నట్టు చూసింది. నువ్వు చెప్పినట్టు ఒకవేళ మన ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళి హెల్త్ ఖరాబ్ చేసుకుంటే ఆ మంత్ సగం శాలరీ కట్ చేస్తారు అనగానే వైష్ణవి గుండె జారిపోయింది. ఏమంటున్నారు సార్ మీరు అంది. అవును వైష్ణవి, ఇక్కడ జాబ్ కోసం తహతహలాడే జనాలు ఉన్నట్టే వచ్చాక చిక్కుకున్నవారు బంగారు పంజరంలో రామచిలుకలే. జీవితం బాగుంటుంది కానీ ఉండేది మొత్తం మెటీరియలిస్టిక్ లైఫే. కంప్యూటర్తో మనం పని చేస్తున్నాము లేక అవే మనల్ని రూల్ చేస్తున్నాయో ఒక్కోసారి అర్థం కాదు. కానీ డబ్బుకు ఇబ్బంది ఉండదు అని అన్నీ ఆలోచించేవారు మాత్రమే ఇక్కడే ఉండి ఆర్థిక బాధలు తప్పించుకుంటారు. ఇక్కడ నెల జీతం బయట 3 నెలల జీతంతో సమానం. పని ఎక్కువే, పనిష్మెంట్లు ఎక్కువే. ఇవన్నీ నీకు నిదానంగా అర్థమవుతాయి. ఇంటికి ఫోన్ చేసి వర్క్ ఉంది రాలేనని చెప్పు, లేదంటే టెన్షన్ పడతారు. నేను వెళ్ళి సంధ్యాన్ని చూసి వస్తానని కిందకు వెళ్తాడు నవీన్. మహిని శాడిస్ట్ అని నోట్లో బండబూతులు తిట్టుకుంటూ ఈ విషయం చెప్తే మాతాజీ ఎలా ఎగురుతుందోనని ఇంటికి ఫోన్ చేసింది. కూతురు అడిగిందని బిర్యానీ వండడంలో బిజీగా ఉన్న ప్రసన్న గారు బిర్యానీకి దమ్ పెట్టి వైష్ణవి ఫోన్ చూసి, ఏంటి వైషు ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నావు అని అడిగింది. అమ్మ ఈరోజు కొంచెం వర్క్ ఉంది, రాత్రికి రాలేను, తల్లి ఏమనుకుంటుందోనని కాస్త టెన్షన్గా చెప్పి ఆగింది. ఆమె సమాధానం కోసం మా ప్రసన్న వాయిస్ రాకపోవడంతో పిలిచింది. నైట్ ఉండి చేయవలసినంత వర్క్ ఏంటి వైషు అని గొంతు రెట్టించింది ఆమె. మా ఇది ఆఫీస్, అంతంత జీతం ఇస్తున్నప్పుడు అనుకోకుండా పనులు పడతాయి, చేయాలి తప్పదు. దానికే నువ్వు కోపం తెచ్చుకోవద్దు. నాతో పాటు ఒక అమ్మాయి ఉందమ్మా, భయపడకు, నాన్న వస్తే చెప్పు అని కాల్ కట్ చేసింది. బ్యాక్ పెయిన్ కోసం తను వాడే మెడిసిన్ బ్యాగ్ నుంచి తీసుకుని వేసుకుని కూర్చుంది కింద. తన మొబైల్ స్క్రీన్ మీద క్యాబిన్ ముందు కూర్చున్న వైష్ణవి మెడిసిన్ వేసుకోవడం చూస్తూ ఏం చేస్తుంది అనుకుంటూ తనకి అవసరం అయిన మేర వీడియో ఫుటేజ్ని ట్రిమ్ చేసి యువర్ ఎక్స్పియాన్సీ ఇన్ మై ఫ్లోర్ అని ట్యాగ్ చేసి సందీప్కి సెండ్ చేసిన మహి ఫేస్లో సాడిస్టిక్ స్మైల్ అపియర్ అయ్యింది.
ఇక్కడ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన సందీప్ ఆ వీడియో ఆ ట్యాగ్ చూసి పిడికిలు బిగించి కార్కి గుద్ది వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు. చెప్తా మహి, నువ్వు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కావచ్చు, కానీ నాలాంటి కంత్రి గాడితో పెట్టుకుని నిన్ను నువ్వే వైష్ణవి దగ్గర ఇరుక్కునేలా చేస్తాను చూడంటూ ఆ వీడియోను సేవ్ చేసి పెట్టుకున్నాడు. కార్ తీస్తూ ఈ వైష్ణవికి ఇంత పొగరేంటి, అస్సలు ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ అమ్మాయి, ఇంత అహంకారమా? వైష్ణవి ఆ మహిధర్ పనిని ఒకేసారి తేల్చేస్తాను. నన్ను చంప మీద కొట్టి వాడి కంపెనీలో చేరావు కదా, అంతకంతకు నేను టార్చర్ చేయకపోతే నా పేరు సందీప్నే కాదని కసిగా అనుకుంటా తన దగ్గర వర్క్ చేసినప్పుడు వైష్ణవికి తెలియకుండా తీసిన ఆమె పిక్ మొబైల్లో చూస్తూ ఇంత అందాన్ని ఊరికే వదలాలంటే మనసు రాకనే. నువ్వు నా దగ్గర జాబ్ చేసే ఎంప్లాయ్ అయినా పెళ్లికి రెడీ అయ్యాను వైష్ణవి. ఎలాగైనా నిన్ను నా దాన్ని చేసుకుని ప్రతి రాత్రి పండగ చేసుకోవాలి అనుకుంటే నా గుండె మీద తన్నిపోయావు కదా. అక్కడ వాడి చేత పడే టార్చర్కి నేనే బెటర్ అనుకుని పరుగున వచ్చేలా చేస్తా చూడని ఆమె ఎర్రని పెదవుల మీద వేలితో రాసేంతలో ఎదురుగా వస్తున్న కార్కి డాష్ ఇవ్వబోయి త్రుటిలో తప్పించుకున్నాడు. యూ ఇడియట్, కళ్ళు కనబడట్లేదా అని కసురుతూ దిగిన సందీప్ ఎదురుగా కళ్ళకున్న గాగుల్స్ తీసి పాకెట్లో పెట్టుకుని కార్ బ్యానెట్కి ఆనుకుని స్టైల్గా నిల్చున్న మహిని చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు సందీప్. పిడికిట్లో ఉన్న ఫోన్ వాల్ పేపర్ మీద ఉన్న వైష్ణవి పిక్ చూసి ఏంట్రా సందీప్, పిల్ల పోయిందని ఫోటోతో రొమాన్స్ చేస్తున్నావా అని తనదైన నవ్వుతో ముందుకు వచ్చి సందీప్ చేతిలో ఫోన్ లాక్కొని గింజుకుంటున్నా అతని ఫింగర్ ప్రింట్తో లాక్ తీసి సర్చింగ్లో వైష్ణవి ఫేస్తో ఉన్న పిక్స్ మొత్తం తను పంపిన వీడియోతో సహా డిలీట్ చేసి పడేసి ఫోన్ కార్లో విసిరేశాడు. చూస్తుండగానే తన కళ్ళ ముందు మాయమైన వైష్ణవి పిక్స్కి సందీప్ కోపం అరికాల్లోకి పాకి మహి కాలర్ పట్టుకోవడానికి ముందుకు వంగేసరికి పక్కకి తప్పుకున్నాడు మహి. ఆవేశంగా పోయి కార్ బ్యానెట్కి ముక్కుతో ముద్దిచ్చి 2 డ్రాప్స్ బ్లడ్తో హాయ్ చెప్పి అభిషేకం కూడా చేశాడు సందీప్. ఏరా సందీప్, వీడియో నువ్వు చూడడానికే కానీ వాడుకోవడానికి కాదురా. ఇలాంటి ఎర్రి పుల్కా పనులు ఇంకా మానలేదా నువ్వు? అందుకే ఇంకా కాన్వెంట్ కుర్రాడులా ముక్కు పచ్చడి చేసుకున్నావు. నీ గురించి తెలిసే ఎగిరి తన్నింది కాబోలు ఆ పిల్ల అని వెటకారంగా నవ్వాడు. పుండు మీద కారం పూసినట్టు మండిపోయింది సందీప్కి. ఆమెతో నాకు అవసరం లేదు సందీప్. ఇలా నిన్ను రెచ్చగొట్టి మొహం పగులుతుంటే చూడటం నాకు ఇష్టం అని తెలిసి నువ్వు రెచ్చిపోవడం నీ కర్మ అంటూ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళు సందీప్ని చూసి నవ్వుతుంటారు. ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్యం గారికి వైష్ణవి ఫోన్లో మాట్లాడిన విషయం చెప్పింది ప్రసన్న. అయ్యో పని పడిందా, అలాగైతే క్యారేజ్ పెట్టు, నేను వెళ్ళి అమ్మాయికి ఇచ్చి దగ్గరుండి తిన్నాక వస్తాను అనడంతో అప్పటి వరకు దిగాలుగా ఉన్న ఆమె వైష్ణవి కోసం చకచకా బాక్స్ కట్టింది. బ్యాక్ పెయిన్ టాబ్లెట్ వేసుకున్నాక కాస్త రిలీఫ్గా అనిపించడంతో వర్క్ స్టార్ట్ చేసిన వైష్ణవికి తండ్రి వచ్చింది కూడా తెలియలేదు. వైష్ణు అని పిలుపు విని పక్కకు తల తిప్పి చూసింది. చేతిలో క్యారియర్తో సుబ్రహ్మణ్యం గారు, పక్కనే తన చెల్లి. నాన్న అంటూ లేచి ఆయన ముందుకు వచ్చి మీరేంటి ఇక్కడ అంది. నీకోసం అమ్మ క్యారేజ్ పంపించిందిరా, తీసుకొచ్చాను అన్నారు. కానీ మిమ్మల్ని పైకి ఆలో చేశారా చిత్రంగా అడిగింది. నవీన్ అని మీ టీం లీడర్ అంట కదా, అతన్ని అడిగాను, నీకోసం వచ్చానని పంపించాడు. ఆయన ఇదేంట్రా ఇక్కడ అన్ని టేబుల్స్ ఉంటే ఇలా కింద కూర్చున్నావు అని అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు వైష్ణవికి. ఏం లేదు నాన్న, కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంటే ఇలా కూర్చున్నాను. ఏముంది, అంతా ఆఫీస్నే కదా, ఎక్కడైనా కూర్చోవచ్చు అని కవర్ చేసింది. సరే మా టైం అవుతుంది వెళ్ళి తిందాం అంటుంటే అక్కడికి ఎందుకులే నాన్న, ఇంకెవరు ఉండరు కదా, ఇక్కడే తింటానని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంది. ఫోన్ తీసుకుని సంధ్యాకి నవీన్కి కాల్ చేసింది రమ్మని. వాళ్ళిద్దరూ భయంగానే పైకి వచ్చారు. అప్పటికే వాటన మేనేజర్కి వెళ్ళమని చెప్పాడు, సార్ చెప్పారని. దాంతో ధైర్యంగా వైష్ణవికి ఉన్న ఫ్లోర్కి వచ్చారు. సంధ్య గురించి నవీన్ గురించి ప్రసన్న గారికి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది వైష్ణవి. దాంతో కాస్త ఎక్కువే ఫుడ్ పంపించారు. ముగ్గురు కూర్చుని తింటున్నారు. థ్యాంక్స్ అంకుల్ అన్నారు సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు చెప్తూ. దాంట్లో ఏముంది తినండి అన్నారు వాటర్ బాటిల్ పెడుతూ. వైష్ణవి తన చెల్లికి తినిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక తింటా అక్క, నువ్వు తిను అంది. పర్వాలేదులే నాన్న, అమ్మ చాలానే పంపించిందిగా అని చెల్లికి తినిపిస్తూ తను తింటుంది. నాన్న మీకు కూడా పెట్టనా? వద్దురా, అమ్మ ఒక్కటే ఉంటుంది, వెళ్ళాక అమ్మ నేను కలిసి తింటాంలే, మీరు తినండి అనడంతో చెల్లికి తినిపిస్తూ చాలా బాగుందని చెప్పండి నాన్న అంది. అవును వైష్ణవి, ఆంటీ చేతి వంట అమృతం అనుకో అంది సంధ్య. అమ్మ చేతి వంట కదా అంది నవ్వుతూ. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్నతో డిన్నర్ చేస్తున్నాడు మహిధర్. మహి, ఇంక నువ్వు ఇక్కడే ఉంటావు కదా, మళ్ళీ వెళ్ళాలి అని అనవు కదా కాస్త అనుమానంగా అడిగాడు మహి వాళ్ళ నాన్నగారు.
నో డాడ్, అలా ఎలా వెళ్తాను? నేను వచ్చింది కంపెనీని ఇక నా అండర్లో నడిపించడానికి. మీరు 3 మంత్స్కి ఓసారి ఫారెన్లో మన బ్రాంచెస్ని విజిట్ చేసి వస్తే చాలు చెప్తూనే వాళ్ళ చేతిలో ఫ్లైట్ టికెట్స్ పెట్టాడు. ఏంటి మహి ఇవి అని అడిగారు వాళ్ళ అమ్మ. మీకోసం వెకేషన్ ట్రిప్ టికెట్స్ మామ్. ఇన్ని రోజులు ఆఫీసు ఇల్లు బిజినెస్తో ఇద్దరు అలసిపోయారుగా, ఇక కాస్త బ్రేక్ తీసుకోండి. అది కాదు మహి, ఎలాగూ నువ్వు ఇక్కడే ఉంటావు కదా, మంచి పిల్లని చూసి నీకు పెళ్లి చేసి ఆ తర్వాత మేము వెళ్తాం. గట్టిగా నవ్వుతూ పెళ్ళి పెళ్ళాం పిల్లలు అని డ్రీమ్స్ మర్చిపోమా. నాకు ఇప్పుడు నా ఫోకస్ అంతా బిజినెస్ మీదే. అది కాదు మహి అంటుంటే ఎనఫ్ మా, ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. డాడ్ రేపు మార్నింగ్నే మీ ఫ్లైట్ అని గుర్తు చేశాడు. నువ్వు ఒక్కడే ఎలా మహి అంది వాళ్ళ అమ్మగారు. మా ఇన్ని సంవత్సరాలు చదువు బిజినెస్ అని లండన్లో ఒక్కడనే ఉన్నాను. ఇది ఇండియా, ఇక్కడ ఉండలేనా? నేనేమీ పిల్లాడిని కాదని కోప్పడి మార్నింగ్ లగేజ్తో రెడీ అయి ఉండండి. మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి గుడ్ నైట్ అని గదిలోకి వెళ్ళాడు. ఇంట్లో ఉండే వంట మనిషికి కొడుకు ఎలాంటి ఆహారం తింటాడో చెప్పి అతనికి రుచిగా నీట్గా వండాలని మరీ హెచ్చరించి చెప్పింది. అలాగే అమ్మ అంది వంట మనిషి వినయంగా. రూమ్కి వస్తే ఫోన్ ఓపెన్ చేసి ఫుటేజ్ ఆన్ చేశాడు. వన భోజనాలకి కూర్చున్నట్లుగా రౌండ్గా కనబడ్డారు. మహి కనుబొమ్మలు చిట్లిస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అనుకున్నాడు. కింద కూర్చుని ఎలా తింటున్నారు, కనీసం క్యాంటీన్ వెళ్ళి తినొచ్చుగా, అంత మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని విసుక్కుని ఫోన్ పక్కన పడేసి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. డిన్నర్ కంప్లీట్ చేసి తమ పనుల్లో పడ్డారు ముగ్గురు. దాదాపు 3 గంటల తర్వాత తను చేయాల్సిన వర్క్ అంతా చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి అలవాటు ఉన్నట్టుగా ఫోన్ ఓపెన్ చేశాడు. మహి మెడ వెనక నొక్కుంటూ ఫైల్స్ చూస్తున్న వైష్ణవి ఒక్కసారిగా మెడ స్ట్రెచ్ చేస్తూ తల పైకంది. ఆమె ముఖంలో అలసట క్లియర్గా కనపడుతుండటం చూస్తూ ఇంకోసారి అలాంటి చీప్ హ్యాబిట్స్ చేయకూడదు, అంటే ఇలాంటి పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలని తన పనిష్మెంట్ని తాను చేసిన పనిని సమర్థించుకొని ఫోన్తో పాటు లైట్ ఆఫ్ చేశాడు. మార్నింగ్ వైష్ణవి వాళ్ళ పనిష్మెంట్ గురించి ఆఫీస్ మొత్తం తెలిసిపోయింది. తమ బాస్ మీద భయం మరింత పెరిగింది ఎంప్లాయీస్కి. దాంతో ఇంకా రోబోట్ లాగా మారిపోయారు. మార్నింగ్ 6 అవుతుండగా తనకిచ్చిన వర్క్ని ఫినిష్ చేసింది. ఇక్కడ సంధ్య పరిస్థితి కూడా దాదాపు డౌన్ అయ్యింది. ఎప్పుడూ లేనిది ఆ రోజు 7కి ఆఫీస్కి వచ్చాడు మహి. వచ్చి రాగానే వైష్ణవి కోసం చూడగా ఆమె లేదు. అక్కడే ఉన్న గార్డ్ ఇందాక వెళ్ళిపోయింది సార్ అని చెప్పాడు. అంతే, అతని టెంపర్ రైజ్ అయింది. వెంటనే పిఏకి కాల్ వెళ్ళింది. అంతకుముందే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతుండగా కాల్ వస్తుంటే చూడకుండా లిఫ్ట్ చేసింది. అవతల చెప్పింది విని చేతిలో కాఫీ సగం ఉండగానే వదిలేసి స్కూటీ తీసుకుంటుంటే ఎక్కడికి వచ్చి అరగంట అవ్వలేదు, మళ్ళీ వెళ్తున్నావు అని వాళ్ళ అమ్మ అరుస్తుంటే ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందమ్మా, అర్జెంటుగా వెళ్ళాలి అని స్కూటీ స్టార్ట్ చేసింది. బ్యాక్ పెయిన్ అయితే రేంజ్లో ఉంది. నిద్ర లేక నెక్ పట్టేసి ఫుల్ టైర్డ్గా అనిపిస్తుంది. బైక్ ఎలా డ్రైవ్ చేస్తుందో కూడా తెలియనంతగా స్పీడ్గా వచ్చింది ఆఫీస్కి. ఏమైంది సార్ అని అడిగింది పరుగున పై ఫ్లోర్కి వచ్చిన వైషు. అక్కడ పిఏని చూస్తూ, ఏమ్మా ఇంతసేపు ఉన్నావు, ఇంకొక 1/2 గంట ఉండలేకపోయావా? సార్ వచ్చే ముందే వెళ్ళిపోయావు, చెప్పకుండా వెళ్ళావని కోపం వచ్చి పిలిపించారు. ఇక నిన్ను దేవుడు కూడా కాపాడలేడు, లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళు అన్నాడు. దేవుడా, ఇదెక్కడ అన్యాయం? వర్క్ అయిపోయిందని వెళ్ళాను, పొద్దున్నే కనీసం ఫ్రెష్ అవ్వకుండా పాచి మొహం వేసుకుని కనబడాలా అని లోపల పడబోతూ తిట్టుకుంటూ మే ఐ కమిన్ సార్ అని పర్మిషన్ అడిగింది. కమిన్ అన్న కంచు కంఠం అవతల. లోపలికి వచ్చిన వైష్ణవికి అక్కడ నవీన్ సంధ్య వాడిపోయిన మొహాలతో కనబడ్డారు. వాళ్ళకి ఆల్రెడీ కోటింగ్ పడిందని అర్థమైంది. సార్ అని పిలిచింది. నేను వచ్చి నీ పనిష్మెంట్ ఫినిష్ అయిందని చెప్పకుండానే ఎందుకు వెళ్ళావు అని గర్జించాడు. అదేంటి సార్, మార్నింగ్ అయింది, కనీసం మౌత్ వాష్ కూడా చేసుకోలేదు, ఇంటికి వెళ్ళాను, అది తప్ప అంటుండగానే అతని చేతిలో పేపర్ వెయిట్ దెబ్బకి ఎదురుగా ఉన్న స్క్రీన్ పగిలింది. సంధ్యాని నవీన్ని చూసి మీకు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా, బొమ్మలాట చూస్తున్నారు, గెట్ అవుట్ అని అరిచాడు. అంతే, మరు నిమిషం అక్కడి నుండి మాయమయ్యారు సంధ్యా నవీన్. వాళ్ళని పంపించాడని తను వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంటే హలో మిస్ వైష్ణవి, నువ్వెక్కడికి అన్నాడు. ఇక్కడ నాకేం పని సార్ అని సీరియస్గా చెప్పిన ఆమె మాట ముఖం నచ్చక మెరుపులా ముందుకు వచ్చి మహి ఆమెకు దగ్గరగా వచ్చి ఇది సెకండ్ టైం నా మీద వాయిస్ రైజ్ చేయడం అంటూ ఆమె 2 చేతులు పట్టి వాల్కి ప్రెస్ చేశాడు. నరాలు చిట్లిపోయేలా భరించలేని నొప్పికి కళ్ళలో ఉబకడానికి నీళ్లు సిద్ధమైతే వాటిని కష్టంగా ఆపేస్తూ అతన్ని చూసింది.
బాస్తో ఎలా మాట్లాడాలి అని తెలియదా నీకు అని ఉరిమాడు కళ్ళతో. ఎంప్లాయ్తో ఎలా బిహేవ్ చేయాలో మీకు తెలియదా? తగ్గకుండా తను అడిగింది. ఎంత ధైర్యం నీకు, నా ముందే గొంతు లేపుతావా అని పళ్ళు నూరాడు. అతని చేతిని విదిల్చి కొట్టి డోంట్ టచ్ మీ అని కళ్ళెర్ర చేసింది. వైష్ణవి విదిలించిన అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ బలంగా బిగుసుకుంది. అతను అంత దగ్గరగా వచ్చేస్తాడని ఊహించని ఆమె కళ్ళు మూసుకుంది. తల స్నానం చేసి అప్పుడే వచ్చేయడంతో వెట్ హెయిర్ నుంచి ఒక్కో నీటి బొట్టు ఆమె భుజం మీద పడి మెరుస్తున్నాయి. న్యాచురల్ స్మెల్ కొత్తగా ఉంది అతనికి. ఆమెతో అంత దగ్గరగా ఉన్నాడని అతను కూడా అనుకోలేదు. బ్లాక్ కలర్ కాటన్ చుడిదార్లో ఆమె ఒంటి రంగు మరింత బ్రైట్గా కనబడుతూ కొలిసినట్టు ఉన్న స్ట్రక్చర్ కళ్ళకు విందు చేస్తుంది. ఒక అమ్మాయిని ఎప్పుడూ అంత క్లోజ్గా చూడని మహి చూపు వేగంగా ఊపిరి తీస్తున్న ఆమె ఎత్తైన గుండెల మీద నిలిచాయి. మరి ఇంత ముందుకు వచ్చిన మహి వెచ్చని ఊపిరిని ఆమె చెంపలు తాకుతుంటే లేత నుదుటి మీద చిరు చెమటలు పట్టాయి. మహి ఆర్ట్ లుక్స్ పసిగట్టిన ఆమె అతని చెస్ట్ మీద చెయ్యి వేసి వెనక్కి పుష్ చేసింది.